మొదటగా ఆ స్కూలుకి సంబంధించిన డైస్ కోడ్ వేయాలి. ఆ తర్వాత డిఫాల్ట్ పాస్వర్డ్ 1, 2, 3, 4, 5, 6 ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన వెంటనే ఆ స్కూలుకి సంబంధించిన డేటా మాత్రమే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మీరు కొంత సమాచారం మేమే ఇక్కడే ఫిల్ చేసి ఇచ్చాం కాబట్టి, మిగతా సమాచారాన్ని మాత్రమే మీరు ఫిల్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఎడిట్ బటన్ మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది. క్లిక్ చేయంగానే మా కన్సర్న్ స్కూల్ యొక్క వివరాలన్నీ గూడా ఇక్కడ మనకి డిస్‌ప్లేలో కనిపిస్తాయి. ఇందులో ఈ పర్టిక్యులర్ స్కూల్‌కి దుగ్గిరాల మండలానికి సంబంధించిన పెదపాలెం స్కూల్‌లో ఇక్కడ హై స్కూల్‌కి సంబంధించి ఐఎఫ్‌పీలు 8 ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ క్లాస్ రూమ్స్ 5 ఉన్నాయి. ఈ 5 క్లాస్ రూముల్లో 5 బిగించారనుకుందాం. ఇక హెచ్ఎం రూమ్‌లో 1 బిగించారనుకుందాం. లేకపోతే బిగించకపోయుండొచ్చు. 0 పెట్టండి అక్కడ. 6 ఒకవేళ వేరే స్కూల్‌కి ఇచ్చి ఉన్నట్టయితే ఇక్కడ ఒకటిచ్చారనుకుందాం వేరే స్కూల్‌కి. వెంటనే ఇక్కడ స్కూల్ 1 యొక్క డైస్ కోడ్ వేయవలసి ఉంటుంది. ఇక్కడ ఇంకా ఎవరికీ ఇవ్వలేదు. 0 వేరే స్కూల్‌కి ఇవ్వలేదు. స్కూల్ 2కి ఇవ్వలేదు. స్కూల్ 3కి ఇవ్వలేదు. మీరు ఎప్పుడైతే ఇచ్చారని జెప్పి అన్నారో వెంటనే ఇక్కడ మీరు ఆ ఇచ్చిన స్కూల్ వాళ్ళు మీ దగ్గర నుంచి తీసుకున్నట్టుగా అక్నాలెడ్జ్‌మెంట్ ఉంటుందో దాన్ని అప్‌లోడ్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ మీరు వేరే స్కూల్‌కి ఏమి ఇవ్వలేదు. ఇక్కడ 0 అంటే ఇంక మీరు అక్నాలెడ్జ్‌మెంట్ అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక తదుపరి ఇక్కడ మీకు ఇక మిగిలిపోయినవి ఏదైతే మీ స్కూల్‌లో వితౌట్ ఇన్‌స్టాలేషన్ మిగిలిపోయి ఉన్నాయో, ఆ కౌంట్ కూడా ఇక్కడ వేయవలసి ఉంటుంది. వాస్తవంగా ఇక్కడ 8 వాళ్ళకి ఇవ్వడం జరిగింది. 5 క్లాస్ రూమ్‌లో బిగించారు. 1 హెచ్ఎం రూమ్‌లో బిగించారు. 6 అయిపోతే ఇంక మిగతా ఇక్కడ 2 ఉండుండాలి. ఒకవేళ పొరపాటున మీరు 3 వేసి సబ్మిట్ చేసినా తీసుకోదు. కాబట్టి ఖచ్చితంగా బ్యాలెన్స్ సరిపోయేటట్టుగానే ఉండాలి. ఆ 2 ఫిజికల్‌గా కూడా మీ దగ్గర ఉండాలి. ఈ ఎగ్జాంపుల్ ఇచ్చేసి సేవ్ కొట్టంగానే మీ డేటా పర్ఫెక్ట్‌గా తీసుకుంటుందనమాట. సేవ్ కొట్టానండి. సేవ్ కొట్టంగానే ఈ స్కూల్‌కి సంబంధించిన డేటా సేవ్ అయిపోయాయి. తదుపరి లాగౌట్ అయిపోతే ఆ డేటా ఇక్కడికి మా దగ్గరికి వచ్చేస్తుంది. థాంక్ యూ.